హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు కర్ణాటక స్పెషల్ స్వీట్ రెసిపీ తంబిట్టును చూపిస్తున్నాను. ఈ స్వీట్ రెసిపీ చేయటానికి కేవలం 10-15 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్వీట్‌ను నాగుల చవితి, శివరాత్రిలో ఎక్కువగా చేసుకుంటారు. నవరాత్రుల్లో నైవేద్యానికి కూడా చేస్తారు. ప్రాసెస్‌ని స్టార్ట్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇందుకోసము స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1 కప్పు బియ్యంని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. నార్మల్ రైస్ని తీసుకున్నాను. ఈ ప్లేస్లో రేషన్ బియ్యంని కూడా తీసుకోవచ్చు. వేపుకున్న బియ్యంని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 1 కప్పు పప్పులను వేసుకొని 2-3 నిమిషాలు వేపుకోవాలి. మెత్తగా కాకుండా క్రిస్పీగా అవుతాయి. మరీ ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత పీల్ని తీసేసి రెడీగా ఉంచుకోవాలి. 1/2 కప్పు నువ్వులను తీసుకొని వేపుకోవాలి. నేను తెల్ల నువ్వులను యూస్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే నల్ల నువ్వులను వాడుకోవచ్చు. వేపుకున్న నువ్వుల్ని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు తురుముకున్న బెల్లము, 1/2 కప్పు వాటర్ని వేసి బెల్లం కరగనివ్వాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత 2 పొంగులు వస్తే చాలు, దించేసుకోవాలి. వాటర్ అనేది మరి ఎక్కువగా వేయకూడదు. బెల్లం బాగా కరిగిపోయింది. దించి చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేయించుకొని చల్లారిన రైస్ని వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. బాగా పౌడర్ అయిందని నేను డైరెక్ట్గా మిక్సింగ్ బౌల్లోకి వేస్తున్నాను. ఓపిక ఉన్నట్లయితే జల్లించుకోండి. తరువాత వేయించుకున్న పప్పులను మిక్సీ జార్లోనికి వేసుకొని 4 యాలక్కాయలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఏలకులు తినని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఈ పొడిని కూడా మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోవాలి. కొన్ని పల్లీలను పక్కకు తీసి పెట్టి మిగిలిన పల్లీలను మిక్సీ జార్లోనికి వేసుకొని బరకగా మిక్సీ పట్టి బౌల్లోనికి వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి వేయించుకున్న నువ్వులు, పల్లీలను వేసుకొని 1/2 కప్పు తురుముకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయటం లేదు. మీకు ఇష్టం ఉన్నట్లయితే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి. ఏవైనా నలకలు ఉన్నట్లయితే సపరేట్ అవుతాయి. నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని మొత్తాన్ని వేసేసాను. పర్ఫెక్ట్గా లడ్డుకు సరిపోతుంది. బెల్లం కరిగించేటప్పుడు వాటర్ ఎక్కువగా వేసుకున్నామంటే మొత్తం బెల్లం నీళ్ళు పిండిలోనికి వేస్తే జోరుగా అయిపోయి లడ్డు కట్టడం అనేది కష్టమవుతుంది. అలా అని బెల్లం వాటర్ కొద్దిగా వేసామంటే లడ్డులో స్వీట్నెస్ తగ్గిపోతుంది. 1/2 కప్పు వాటర్ని మాత్రమే వేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. లడ్డు కట్టడానికి మీకు కావాల్సిన సైజులో లడ్డూలను కట్టుకోవాలి. నాగుల చవితి, శివరాత్రి రోజు ఉపవాసం ఉండి బియ్యం తినలేము అనుకునే వాళ్ళు రైస్ ప్లేస్లో 1 కప్పు గోధుమ పిండిని వేసి వేయించుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా సేమ్గా చేసుకోవాలి. దేవుడికి ప్రసాదంగా కూడా సమర్పించవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన నార్త్ కర్ణాటక స్వీట్ రెసిపీ తంబిట్టు రెడీ అయిపోయింది. ఒక లడ్డూను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. వీటిని బాక్స్ లో 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి శివరాత్రికి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోను ఒకసారి చూసిన తర్వాత ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.